వరంగల్లోని పవిత్ర భద్రకాళి అమ్మవారి సన్నిధిలో ఉదయం వెలుగు విరిసేసరికి భద్రకాళి బండ్ మార్నింగ్ వాక్లతో కిక్కిరిసిపోతుంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అందరూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లుగా అడుగులు వేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఒకవైపు చల్లని గాలి, మరొక వైపు అమ్మవారి కృప. ఈ కలయికలో ప్రతి అడుగు ఆనందమే. ఈ క్రమంలో వరంగల్ భద్రకాళి బండ్ పై మార్నింగ్ వాకర్స్ తో వరంగల్ స్పెషల్ కరెస్పాండెంట్ పెరుమాండ్ల వెంకట్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు A1 TV. ప్రస్తుతం మనం హన్మకొండలో ఉన్నాము. భద్రకాళి బండ్లో పవిత్రమైన భద్రకాళి అమ్మవారి సన్నిధిలో ఈ భద్రకాళి బండ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలామంది వయసు నిమిత్తం లేకుండా చాలామంది మార్నింగ్ పూట వ్యాయామం చేస్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా లాఫింగ్ థెరపీ అని చేస్తున్నారు. ఇక్కడ చాలా ప్రముఖంగా ఇక్కడ వరంగల్ ఇక్కడ ఫేమస్ అయింది. భద్రకాళి బండ్ మీద వీళ్ళందరూ ఒక సీనియర్ సిటిజన్ కలిసి ఒక క్లబ్గా ఏర్పడి చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా చేస్తున్నారు. వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎర్లీ మార్నింగ్ వచ్చి వ్యాయామం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వారితో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎందుకు వ్యాయామం చేస్తున్నారు, వీళ్ళు ఏ విధంగా వస్తున్నారు? సార్ నమస్తే సార్. ఇంత మార్నింగ్ ఈ వయసు నిమిత్తం లేకుండా చాలా ఆనందంగా చేస్తున్నారు. సార్ మీరు ఎందుకు వస్తున్నారు? మీరు ఏమైనా క్లబ్ ఏర్పాటు చేస్తారా? ఏ విధంగా ఉన్నారు సార్ మీరు చెప్పండి సార్ ఒకసారి. ముందుగా A1 TV తెలుగు ఛానల్ వారికి భద్రకాళి బండ్ వాకర్స్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మీరు ఎక్కడో మా డాన్సులు మేము ఎవ్రీ సండే ఇలా సీనియర్ సిటిజన్స్ అంతా రోజు మార్నింగ్ 5:30 to 7:30 వరకు మేము ఇక్కడే ఉంటాము. మా దినచర్యగా ఇదే వాకింగ్ చేసుకొని వచ్చి కొంచెం సేపు మోటివేషన్ క్లాసెస్ కానీ లేకపోతే జోక్స్ అవి ఇవన్నీ చేసుకొని కొద్దిసేపు మమ్మల్ని మేము మర్చిపోయి ఒక 2 గంటలు ఇక్కడ సేద తీరి వెళ్ళిపోతాం బయటకి. సో అలాగే సండే ఒక కొత్త ప్రోగ్రాం పెట్టుకుందామని చెప్పేసి మాకున్న తోచిన విధంగా బాడీ మూమెంట్స్ కొంచెం రావాలి, ఆ రిలాక్సేషన్ కోసం అని చెప్పేసి డాన్స్ ప్రోగ్రాం కూడా సండే పెట్టుకొని ఒక గంట సేపు అట్లా అందరం కలిసి డాన్స్ చేసుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ దాదాపు ప్రొద్దున ప్రతిరోజు 300 మంది వరకు వాకింగ్ చేస్తుంటారు. పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు అందరు కలిసేసి ఒక యోగా బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు యోగా చేస్తుంటారు, డాన్స్ చేసేవాళ్ళు డాన్స్ చేస్తుంటారు, నడిచేవాళ్ళు నడుస్తుంటారు. అలా అయిపోయిన తర్వాత ఇలా ఎవరికి వాళ్ళు ఆరోగ్యరీత్యా ఇక్కడికి వచ్చినటువంటి ఈ ఫెసిలిటీని చక్కగా ఉపయోగించుకుంటూ ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసినటువంటి ముందు కూడా వారికి మన తరఫున వాకర్స్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అట్లాగే మార్నింగ్ 5:30 to 7 వరకు మాకు ఒక అవకాశాన్ని కల్పించడానికి సహాయ సహకారాలు ఇచ్చినటువంటి నాయన్ రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారికి వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ప్రతిరోజు మాకున్నటువంటి అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని మమ్మల్ని మేము మర్చిపోయేటువంటి స్థితిలో ఇక్కడికి 2 గంటలు రాకపోతే మాకు అది ఒక ఫీల్ ఏంటంటే మేము ఇవాళ నా వయసు 67 సంవత్సరాలు. నేను NTPCలో డిప్యూటీ మేనేజర్గా రిటైర్ అయ్యాను. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 50 సంవత్సరాలు ప్లస్ ఉంటారు, 60-65 దాకా ఉంటారు. కనుక ఇప్పుడున్న పరిస్థితుల లోపల ఉన్న ఆరోగ్యాన్ని ఇంకా మేము తగ్గించుకునేటువంటి పరిస్థితి లేకపోయినా కానీ పెరగడానికి అవకాశం లేకుండా ఇక్కడ అందరం గ్యాదర్ అయిపోయేసి ఒకరినొకరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు కానీ ఏం మాట్లాడకుండా 2 గంటలు కూర్చొని టైం పాస్ చేస్తున్నామంటే అదే చాలా గ్రేటు. సబ్జెక్టు లేకుండా రోజు ఇక్కడ కూర్చుంటాం. ఆ రోజుకు సంబంధించింది అప్పటి వరకు ఏదైతే ఉన్నదో 2 గంటలు టైం పాస్ చేసుకొని వెళ్ళిపోలేక బయటకు వెళ్ళి టీ తాగి చాలా బాధతో వెళ్ళిపోతాం. మళ్ళీ రేపు ప్రొద్దున ఎప్పుడు వస్తుంది అనేటువంటిది ఒక మాఫియా, ఒక ఫోబియా లాగా తయారైపోయి మార్నింగ్ 4:30కే అందరూ 4:30కే లేచి ఇక వెళ్ళిపోవాలని రాత్రి ట్యూన్ చేసుకొని కూర్చొని మళ్ళీ మార్నింగ్ 4:30కి ఇక్కడ రెడీగా వచ్చేసి ఎవరు ఎక్కడున్నా కానీ ఇక్కడ వచ్చి కూర్చొని ఒక 2 గంటల సేపు చాటింగ్ చేసుకొని మమ్మల్ని మేము మర్చిపోయి తన్మయత్వంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో అవన్నీ చేసుకుంటూ ఇలా పోతుంటున్నాం. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కూడా వారికి మరొకసారి ధన్యవాదాలు మీ అసోసియేషన్ ఎందన్నారు సార్? అసోసియేషన్లో మొత్తం 300 మంది ఉంటారు. మా దగ్గర 50 మంది ఉన్నారు. ఇక్కడ మేము వచ్చేటువంటి వాళ్ళందరం ఏంటంటే మా అసోసియేషన్ సభ్యులే కాకుండా అందరూ వచ్చారు. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు, ఇలా వచ్చారు, ఈ పిల్లల తల్లిదండ్రులు వచ్చారు. అట్లా ఎవరికి వారు వచ్చేసి ఇక్కడ మమ్మల్ని చూసారే ఇంత ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసేసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దానికి సహకరించినటువంటి వారికి సహకరించిన మాకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి కూడా తెలుపుకుంటున్నాం. అట్లాగే ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ యోగా చేసేవాళ్ళు యోగా చేసుకుంటుంటారు, వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తారు. తర్వాత ఇంకా డాన్స్ చేసేవాళ్ళు డాన్స్ చేస్తారు, పాటలు పాడేవాళ్ళు పాట పాడుకుంటారు. మోటివేషన్ క్లాసెస్ కూడా ఉంటాయి. సాధారణంగా మోటివేషన్ క్లాసెస్, భవిష్యత్తుకు సంబంధించినటువంటి మంచి ఆలోచనలు ఎలా చేసుకోవాలి, ఎలా బ్రతకాలి ఫ్యూచర్. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం బ్రతకపోయేదంతా కూడా బోనస్లో బ్రతికేటువంటి పరిస్థితి మా ఏజ్కి. సో దాన్ని మనం ఎట్లా ఆ లైఫ్ను ఎట్లా లీడ్ చేసుకోవాలి, ఎట్లా హ్యాపీగా ఉన్న జీవితం కూడా ఎట్లా లైఫ్ స్పాన్ 75 సంవత్సరాలు అనుకుంటే 60
సంవత్సరాలు పైబడ్డ ఇంకో 15 సంవత్సరాలు బ్రతికితే చాలా కష్టం. అటువంటిది ఆ 15 సంవత్సరాలు ఉన్నటువంటి ఆస్తులు పాస్తులు సంపాదన వ్యవహారం బిజినెస్లు ఇవన్నీ మర్చిపోయేసేసి మన కోసం మనం బ్రతకాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి అని మా వాళ్ళు అందరూ చెప్తుంటాను. పర్టికులర్గా ఇప్పుడు చూస్తే అందరూ డ్రెస్ ఎవరు కూడా మామూలు డ్రెస్ వేసుకొని వచ్చారు. ఎవరి దగ్గర దాదాపు సెల్ ఫోన్లు కూడా తెచ్చుకోము. సాధారణంగా సెల్ ఫోన్ కూడా తెచ్చుకోక మా కోసం మేము బ్రతకడానికి 2 గంటల సమయాన్ని మేము వెచ్చిస్తున్నాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఎన్ని రోజులు చేస్తుండ్రు? ఇక్కడ ఈ బండు 2021లో ఓపెన్ అయిందండి, ఇనాగ్రేషన్ అయింది. అప్పటి నుంచి 4.5 years అయిపోయింది. ఇప్పటికి 4.5 years నుంచి ఎవ్రీడే మేము రెగ్యులర్గా వస్తున్నాము. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైనదంటే వరంగల్లో ఎక్కడ పార్క్ అనేది లేదు. హనంకొండలో 2-3 ప్లేసెస్లో వాకింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ వరంగల్ నగరంలో మాత్రం ఎక్కడ వాకింగ్ ఫెసిలిటీస్ లేవు. ఇక్కడ ఉన్నంత వరకు ఇక్కడ ఫెసిలిటీ బాగుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. వాటర్ ఉన్నప్పుడైతే ఇంకా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. వాటర్ తీసేసిన తర్వాత ఇప్పటికీ ప్రశాంతమైన వాతావరణం ఉన్నది కాబట్టి ఎవ్రీడే మేము ఎర్లీ మార్నింగ్ 4:30 to 5 లోపే చాలామంది జాయిన్ అవుతాము. యోగా చేసేవాళ్ళు యోగా చేస్తుంటారు, మామూలుగా ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఫిట్నెస్ చేస్తుంటారు, జిమ్ చేసేవాళ్ళు జిమ్, వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తుంటారు. ఈ 2 గంటలు ఇక్కడ గడిపిన 2 గంటలే మాకు డైలీ మిగతా 24 hours ఉత్సాహాన్ని ఇస్తుంది. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి చీఫ్ మేనేజర్ రిటైర్ అయినా. నా పేరు రవి కుమార్. నేను ఇక్కడికి 4.5 years నుంచి వస్తున్నా. నేను వాకింగ్ అనేది చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నా, కానీ ఇక్కడికి మాత్రం 4.5 years నుంచి రెగ్యులర్గా వస్తున్నా. నేను రిటైర్డ్ టీచర్ని. నేను ఆల్రెడీ నేను టీచర్గా చేసిన డ్యూటీ చేసి రిటైర్డ్ అయినాము. మేము చేపట్ట 7-8 years అవుతుంది. ఇక్కడ సౌకర్యాలు అనేవి ఆనందంగా ఉన్నాయి కాబట్టి ఇంతమంది రాగలుగుతాను. వీడికి రావడానికి గల కారణం ఏంటి అంటే, ముఖ్యంగా వీటికి వచ్చిన వాళ్ళందరూ కూడా వేరే దిక్కులో చేసేటోళ్ళు హన్మకొండకు వరంగల్కు కలిపి ఏకైక బండు భద్రకాళి తల్లి వలన అందరికీ ఇక్కడ హ్యాపీగా చేస్తుంది. అందరం కూడా ఆనందంగా ఉంటున్నాం. అందరూ 70-80 సంవత్సరాలన్నా కూడా మేము 30 ఏళ్ళు ఉంటే మంచుకుంటూ 40 ఏళ్ళు ఉంటే మంచుకుంటూ అనేటువంటి ఆలోచన విధానానికి రావాలని చెప్పి ఒకరికొకరు పోటీపడి ఆనందంగా చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మాకున్నటువంటి ఈ ఫెసిలిటీస్ని కల్పించినటువంటి తల్లి భద్రకాళి మాతకు మళ్ళీ ఒకసారి మేము ధన్యవాదాలు తెలుపుతాను. కూడా ధన్యవాదాలు తెలుపుతాను. మా అందరం కూడా ఇంత ఆనందంగా కలిపి ఉన్నందుకు మేము చాలా సంతోషపడతాం. సార్ నమస్తే, నా పేరు జడల శ్రీను. నేను రిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్ని. కానీ ఎన్ని సంవత్సరాలు జీవితం, 40 సంవత్సరాల సర్వీస్ ఎలా గడిచిందో తెలియదు పిల్లలతోటి విద్యార్థులతోటి. కానీ ఈ 3 సంవత్సరాల నుంచి నేను నా జీవితం లోపల ఏది కోల్పోయానో, స్కూల్కి లేవడం పోవడం రావడం, అంతేగాని వాకింగ్ అనేదే లేదు. అందులోటి ఈ బండికి వచ్చిన దగ్గర నుంచి నేను ఈ ప్రపంచాన్నే మర్చిపోయినా, నా బాధలు ఎన్నున్నా కూడా మర్చిపోయినా. ముఖ్యంగా ఇక్కడున్న ఫ్రెండ్స్, తర్వాత నా బెంచ్మెంట్లు ఒక 2-3 ఉన్నారు. ఇక వాళ్ళతోటి నేను చేసే ఎంజాయ్ బహుశా నా చర్మస్థాయి లోపల ఇది నేను మరీ నేను పొందుతున్నా. ఎందుకంటే ఇవాళ ఒక్కరోజు వర్షం పడితే తప్ప రావడం బంద్ తప్ప ఎప్పుడు తెల్లారుతుంది 3 గంటలకు. మాకు ఏజ్ 65 లోపల ఏంటిది 3 గంటలకు 3:30కు తెలియతుంది. 4:30కు ఎప్పుడు అలారం వస్తారా, ఎప్పుడు లేతామా, తయారు కావాలి, బండికాడికి రావాలి. ఇదే జాస జోకులు వేసుకోవడం మా మిత్రులతోటి వీళ్ళందరితోటి ప్రతి విషయంలో పార్టిసిపేట్. మళ్ళీ నా ఫ్రెండ్ దశరథం కానీ దామోదర్ కానీ వీళ్ళందరూ ఒకరేమో బిజినెస్ మ్యాగ్నెట్, ఒకరేమో సైకాలజిస్టు. కానీ కొన్ని విషయాల్లో కూడా వాళ్ళు చెప్పే వివరణ, ఒక్కొక్క ఫ్రెండు ఒక్కొక్క లోపల ఇలా ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, తర్వాత రకరకాల బిజినెస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మనకు తెలియని విషయాలు ఇక్కడ వాళ్ళు ప్రజెంట్ చేస్తా అంటే, ఇన్ ఫ్యూచర్లో కూడా మేము మార్కెట్ పోవాలనుకో, ఒక ఆయన ఉంటాడు, ఆయన బట్టల షాప్ ఉన్నది, దాని గురించి చెప్తాడు. ఇక్కడికి పోవన్నా, ఈడైతే నా పేరు చెప్పు అని అంటాడు. అంటే ఇక్కడ ఈ రిలేషన్ మా నిత్య జీవితానికి కూడా పూర్తిగా అవగాహనకు అక్కడికి రావడం అనేది జరుగుతుంది. మీరు మమ్మల్ని గుర్తించి ఇక్కడికి వచ్చినందుకు A1 టీవీకి మా సంఘం తరఫున కృతజ్ఞత, ధన్యవాదాలు. మీ వయసు ఎంత? చాలా డ్యాన్స్ బాగా చేస్తాను. మీ వయసు ఎంత? డ్యాన్స్ బాగా చేస్తాను. అసలు మీరు ఏం చేస్తారు చెప్పండి సార్. ముందుగా A1 టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను బిజినెస్ చేస్తా గ్రెయిన్ మార్కెట్లో. నేను మాజీ వైస్ ప్రెసిడెంట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. నేను రాబట్టి ఇక్కడ 1.5 years అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అందరు ఉన్నారు. ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, రిటైర్ ఎంప్లాయీస్ ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, చిన్న కార్మికులు ఉన్నారు. అందరూ వస్తారు. మొత్తం చాలా కలిసిమెలిసిగా ఇక్కడ మొత్తం. నా వయసు వచ్చేసి 67 years, 67 సంవత్సరాలు సార్ నా వయసు వచ్చేసి. నేను ఇక్కడ రాబట్టి
నేను ఇక్కడ రావడం 1.5 year అవుతుంది సార్. నేను అదే అంతమందికి నేను రాకపోయాను. ఎనర్జీ ఉంటాను ఏం సార్ దానికి కారణం చెప్పండి. ఏం లేదు సార్, అంత మొత్తం యాక్టివ్ ఉంటాం, ఫ్రెండ్షిప్ మొత్తం బాగా జాలీగా చేస్తాం, జాలీగా ఉంటాం. ఇక్కడ అందరం కూడా మొత్తం జస్ట్ 2 hours మాత్రం చాలా ఎంతో ఆనందంగా గడుపుతాం. చాలా చక్కగా మేము ఇక్కడ గడుపుతాం. ఎందుకంటే చిన్న పెద్ద అనేది లేక తేడా లేకుండా. సార్, మీ పేరేం పేరు చెప్పండి సార్. సంపదరావు. ఏం చేస్తారు మీరు? నేను కాంట్రాక్ట్ చేస్తాను. అంటారు సార్. ఎట్లున్నా సార్ ఇక్కడ వాతావరణం ఎట్లా ఉంది? ఆహ్లాదకరంగా ఉన్నది. భద్రకాళి అమ్మ సన్నిధిలో మీరు ఇట్లా అంటే ఎంజాయ్ చేస్తున్నారు, ఎట్లా ఫీల్ అవుతాను? మా ఫ్రెండ్స్ తోటి అందరు చేస్తారు, ఈయన వచ్చి కూడా డ్యాన్స్ చేస్తాడు. మా సార్ మా గురువు గారు అన్నారు, కథలు చెప్తాడు, స్టోరీ చెప్తాడు, మిమిక్రీ చేస్తాడు. ఎన్ని అవర్స్ చేస్తారు? 1 hour చేస్తారు. ఇక్కడ రావడం వ్యాధులు ఏమన్నా రివర్స్ అయినా? బీపీ, షుగర్, ఉత్సాహంగా ఉల్లాసంగా. ఒకసారి ముఖ్యమైనది సార్, ఇక్కడ భద్రకాళి అమ్మవారు వాకింగ్ చేస్తుంది కదా సార్, మీకు పే చేసి లోపలికి వస్తుంటే కొద్దిగా ఉన్నారు, అదేనా పే అన్న ఇబ్బంది పడుతుందా సార్? ఫ్రీ అని ఏమంటారా? ఏది ఇక్కడికి వచ్చాడు లోపల అంటే ఏం లేదు సార్, ఫీజు ఏం లేదు, ఫ్రీయే. 7 వరకు ఫ్రీయే. అడిగిన్లు కానీ మేము అందరం పోయి ఎమ్మెల్యేను ఎంపీని వాళ్ళు కలిసి మళ్ళీ ఫ్రీయే. 7 వరకు ఫ్రీ, ఎవరికి కానీ ఫ్రీ. 7 వరకు కోరుకుంటారా? ఇక్కడ ఇక అన్ని ఉన్నాయి సార్, ఉన్నాయి. కొంచెం లైట్స్, కొంచెం ఎర్లీ మార్నింగ్ కొంచెం చీకటి ఉంటుంది, కుక్కలు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. కొంచెం అక్కడక్కడ లైట్స్ వేస్తే బాగుంటుంది. అది కూడా వాళ్ళు అది ఒకటి కన్సిడర్ చేసి కొంచెం కుక్కలు లేకుండా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ అది కానీ ఫస్ట్ వచ్చే టికెట్ మళ్ళీ వచ్చిన 7 తర్వాత ఎవరికైనా 7 తర్వాత టికెటే. ఇక్కడికి 5 సంవత్సరాల నుంచి మొదలు పెడితే 75 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరు వస్తారు. ప్రతి ఒక్కరు చిన్నపిల్లల లెక్కనే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా చాలా బాగున్నది. ఇక్కడికి వచ్చడం మా అదృష్టం. ఏమంటే కరెక్ట్ 6కి వస్తాను. నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఇక్కడ వరంగల్ జిల్లా కోర్టు, గుజ్జా వెంకటేశ్వరరావు. నేను 2021 నుంచి ఇక్కడికి వస్తున్నా. అంతకుముందు ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్కి పోయేది. తర్వాత ఇక్కడ నుంచి ఇవి మేము ఎన్ని గంటలకు వచ్చినా, ఎవరు 5 గంటలకు వచ్చినా 4 గంటలకు వచ్చినా అందరం కలిసి ఇక్కడ మీటింగ్ పాయింట్ అంటారు దీన్ని. ఇక్కడ మేము చాలా ఎంజాయ్ చేస్తాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, చైల్డ్, ఏజ్ అనేది ముచ్చటే లేదు. కాబట్టి ప్రతి సండే మేము ఇక్కడ కంపల్సరీ ఎంజాయ్ చేస్తాం. ఏం లేదు, ఇప్పుడైతే బాగానే ఉండేది. నీళ్లు లేవు ఒకటి, తర్వాత ఒకటి ఏంటంటే డస్ట్ వస్తుంది. ఇక్కడ ఈ మొత్తం మట్టి తీస్తుంది, రిపేర్ చేస్తాను కాబట్టి ఇది ఒకటి ఇన్కన్వీనియన్స్. చాలా బాగుంది. అంతకుముందు కూడా మేము గత 10 ఏళ్ళ నుంచి చాలా బాగున్నది. ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఇక్కడికి వచ్చినాక ఇంకా, ఎందుకంటే చెట్లు ఇవన్నీ బాగున్నాయి కదా, కాబట్టి ఇక్కడ ఇంకా చాలా దానికంటే ఇక్కడ బాగున్నాయి అట్లా. నేను నా పేరు కుడపర్తి సురేందర్ కుమార్. ఈ ట్యాంక్ బ్యాండ్ మాకు ఒక వరం. భద్రకాళి అమ్మవారు మాకు ఇచ్చిన వరం. మా అందరికీ, మా ఫ్రెండ్స్ తోటి మేము ఎంజాయ్ చేయడం అనేది రోజు ఎవ్రీడే చాలా హ్యాపీగా ఉంది. మేము ఎంతో ఆనందంగా ఇక్కడ ఉల్లాసంగా ఎగురుతూ పాట పాడుతూ డ్యాన్స్ చేసుకుంటూ అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. తర్వాత ఒకరిని ఒకరు ఏమి అలాంటివి లేకుండా ఇక్కడ నాకు తోపని పేరు పెట్టిండ్రు, సంతోషం. తర్వాత మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చుకుంటూ జరిగింది. అందరు క్లాప్ కొట్టండి ఒకసారి ఫస్ట్. చాలా బాగున్నది. నా పేరు దయాల భరత్ కుమార్. నేను మార్బుల్ గ్రానైట్ అండ్ వ్యాపారం చేస్తాను అంటర్ రోడ్నే. సో నేను ఆర్ట్స్ కాలేజీకి ప్రతి నిత్యము అక్కడికి వెళ్ళే క్రమంలో అక్కడ డస్ట్ వస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ ట్యాంక్ బండ్ ఎలా ఉంటుందని వచ్చాను. ఆ వచ్చిన క్రమంలో నాతోటి మిత్రులు వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ప్రతిరోజు రెగ్యులర్గా వచ్చి నా బంధుమిత్రులాగా అందరినీ ఫ్రెండ్స్ లాగా కలుసుకొని వాళ్ళతో నా విషయాలు షేర్ చేసుకొని మంచి చెడు మాట్లాడుకొని వాకింగ్ చేసుకుంటూ అందరితోనే సంతోషంగా గడుపుతున్నాము. మీరు మా ట్యాంక్ బండ్ వాకర్స్ను గుర్తించి A1 వచ్చినందుకు మేము మా ట్యాంక్ బండ్ అసోసియేషన్ తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా A1 టీవీకి ధన్యవాదాలు. ఇప్పటివరకు అందరు చెప్పారు ఇక్కడ జరిగే విషయాలన్నీ, కొత్తగా చెప్పేది ఏం లేదు. కాకపోతే మిగతా వర్క్ కూడా తొందరగా కంప్లీట్ చేయాలని కూడా మేము విన్నవించుకుంటున్నాం. నా పేరు యాదవ్ రెడ్డి. నేను రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్. నేను ఇక్కడ మిత్రులందరూ చాలా ఇన్నోవేటివ్గా చేస్తున్నారు. ఇక్కడ భద్రకాళి ఈ గ్రౌండ్లో ఇక్కడ వాకింగ్ దాంట్లో అంతా కూడా సీనియర్ సిటిజన్స్ ఆనందంతో పాటు హాస్యంతో పాటు ఆటపాటలతో అందిస్తున్నటువంటి విన్యాసం చాలా వరంగల్ చారిత్రాత్మకమైనటువంటి ఈ వాకింగ్ ట్రాక్లో మిత్రులు దామోదర్ దశరథం గారు అందరు కూడా ఇక్కడ తెలిసిన మిత్రులు ఉన్నారు.
ఆరోగ్యాన్ని ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అందించే గొప్ప అనుభూతిని పొందించేటువంటి మిత్రులందరికీ కూడా మరి వీళ్ళని చూసే నేను ఇక్కడికి రావడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరోగ్యాన్ని అట్ ద సేమ్ టైం ఇంట్లో ఉంటే మానసిక క్షోభతో చనిపోయే అవకాశాలు ఉంటాయి. బయటకు వస్తే ఆరోగ్యం 100 బాళ్ళు వస్తుంది. ఎంతో అద్భుతమైనటువంటి ఆరోగ్యంతో పాటు మనో వికాసాన్ని అందించేటువంటి ఈ కార్యక్రమంలో వీళ్ళందరూ మంచి మిత్రులు. మరి అనేక కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ మడ్డపల్లి గ్రౌండ్ దగ్గర కంటే కూడా ఇక్కడ ఉన్న సీనియర్ సిటిజన్ ఒక ఆహ్లాదకరమైనటువంటి హాస్యంతో నవ్వులతో మరి ఎంతో గొప్పగా అందిస్తున్నటువంటి ఈ అందరు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు యాదవ్ రెడ్డి. ఈకొండ అమర్నాథ్. నేను ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్లో వర్క్ చేస్తాను. ముందుగా మీకు A1 టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను గత 1.5 year నుండి ఇక్కడికి వస్తున్నాను. ఇంతకుముందు కిలవరంగల్ గ్రౌండ్ పోయేది, అక్కడికన్నా ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ చాలామంది స్నేహితులు ఏర్పడ్డారు. ఆరోగ్యానికి ముఖ్య ప్రాధాన్యత వ్యాయామం, ఎక్సర్సైజ్, ఓపెన్ జిమ్ ఉంది ఇక్కడ మెయిన్. ఇవన్నీ రకరకాల సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి నేను కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.